వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు మీకు చూపించబోయేది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఇది మొగల్రాజపురం మన సిద్ధార్థ నగర్లో ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది చాలా స్పేషియస్గా ఉంది ఫ్లాట్. అండ్ ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఇది మన మెయిడ్ రావడానికి వాష్ ఏరియా. ఫ్లాట్ అయితే ఒకసారి చూపిస్తాను. చాలా బాగుంది. అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాటు, రెడీ టు మూవ్లో ఉంది. రీసేల్ ఫ్లాట్ అండి. రీసేల్ ఫ్లాట్ అయినా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లాట్ అయితే ఇది. అండ్ ఫ్యాన్లు, ఏసీలు అన్నీ ఫిట్టింగ్స్ అన్నీ వదిలేస్తున్నారు. ఇంటీరియర్ మాత్రం వాళ్ళు పట్టుకెళ్తారు. బెడ్స్ అవి ఉన్నాయి, అవి తీసుకుపోతారు. కానీ ఏసీలు, ఫ్యాన్లు అయితే వదిలేస్తారు అన్నమాట. ఇదంతా మనకి మెయిన్ హాల్ వస్తుంది అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లాట్ అయితే. ఫ్లాట్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి 1550 ఏమో ప్లింత్ వస్తుంది, 1800 ఏమో టోటల్ అవుతుంది. ఒక 70 గజాలు అయితే అన్డివైడెడ్ షేర్ వస్తుంది, 70 స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్. టోటల్ వచ్చేసి 1800 SFT. ఇదంతా మనకి స్పేషియస్ డైనింగ్ వచ్చింది. ఈ సిద్ధార్థ నగర్, గాయత్రి నగర్ దగ్గరలో ఉన్న సిద్ధార్థ నగర్ అనమాట. మొగల్రాజపురం నీరేరుగా ఉంటుంది. లలిత జ్యువెలరీ కూడా నీరేరుగా ఉంటుంది. ఫ్లాట్ అయితే ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ ఇచ్చాడు. అండ్ సపరేట్ పూజా రూమ్ వచ్చింది. లిఫ్ట్ అయితే రాదు ఇటువైపున. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట. ఫస్ట్ ఫ్లోరు. అండ్ కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. ఇదంతా మనకి మాడ్యులర్ కిచెన్ ఇచ్చాడు. అండ్ చిమ్నీ కానీ ఇవన్నీ వదిలేస్తారండి. ఏసీలు ఒక 4 ఏసీలు ఉన్నాయి, విండో ఏసీ అండ్ స్ప్లిట్ ఏసీలు అవి కూడా. ఇదంతా మనకి డైనింగ్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది. హాల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వుడ్ వర్క్ అయితే చాలా నీట్గా చేయించారన్నమాట. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. స్ప్లిట్ ఏసీ ఉంది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో అయితే. ఇది రెండో ఏసీ. ఇది విత్ అటాచ్డ్ టాయిలెట్కి. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్. మళ్ళీ 3 బెడ్రూమ్స్, 3 బాత్రూమ్స్కి 3 హీటర్స్ కూడా ఇచ్చారు, గేజర్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసేపటికి సెకండ్ బెడ్రూమ్. దీంట్లో విండో ఏసీ ఇచ్చారన్నమాట. సెకండ్ బెడ్రూము అన్ని ఏసీస్ కూడా వర్క్ అవుతున్నాయి. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్లో టాయిలెట్. ఆ టాయిలెట్ కూడా ఏంటంటే డ్రై వెట్ పార్టీషన్ చేసి ఉంది టాయిలెట్. అండ్ కబోర్డ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీలో ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు. అండ్ ఇవి 2 బెడ్రూమ్స్. ఇంకా 3వ బెడ్రూమ్ వచ్చేసేపటికి మనకి ఇక్కడ వస్తుంది కిచెన్ నుంచి. ఇది 3వ బెడ్రూమ్, ఇది అటాచ్డ్ టాయిలెట్. ఇది 3వ బెడ్రూమ్ అనమాట. 3వ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ కబోర్డ్స్ కూడా ఏంటంటే మీకు స్లైడింగ్ డోర్ కబోర్డ్స్ ఇచ్చాడు. ఈ కబోర్డ్స్ అయితే స్లైడింగ్ కబోర్డ్స్. 3వ బెడ్రూమ్ యొక్క టాయిలెట్ ఇది. సో ఓవరాల్గా 3 బెడ్రూమ్స్, 3 టాయిలెట్స్ ఇచ్చాడు. ఓకే, పూజా రూమ్ అయితే ఇక్కడ వచ్చింది. ఇది పూజా రూము. ఇదేమో ఓపెన్ కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంటీరియర్ ఏమీ అవ్వట్లేదండి. వుడ్ వర్క్ ప్లస్ ఏసీలు, చిమ్నీ, గీజర్లు అయితే వదిలేస్తారు. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అయితే వదిలేస్తారు. దీని ప్రైస్ వచ్చేసేపటికి 1,50,00,000 చెప్తున్నారు. 70 గజాల సైట్ వస్తుంది. ఒక 6 ఇయర్స్ అయితే అవుతుంది. ఫ్లాట్ వాల్యూ అయితే ఏజ్ అయితే 6 ఇయర్స్ అవుతుంది. సో రెడీ టు మూవ్లో ఉంది. రెంటల్ పర్పస్ చూసుకున్నా కూడా 25,000 అయితే రెంట్ వస్తుంది. ప్రజెంట్ అయితే ఖాళీ చేయించారు, రెంట్లు కూడా ఇవ్వలేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లాట్ అయితే. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్, మంచి ప్రైమ్ లొకేషన్లో కావాలనుకున్న వాళ్ళు మాత్రం దీన్ని కన్సిడర్ చేయండి. అండ్ రేట్ కూడా అలాగే ఉంది. 1,50,00,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ చెప్తాను. టోటల్ 1800 SFT, 1550 ప్లింత్ వస్తుంది. లోపల ప్లింత్ 70 గజాలు అన్డివైడెడ్ షేరు. 150 ఏమో కామన్ పోతుంది, 100 SFT ఏమో కార్ పార్కింగ్ వస్తుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ రోడ్డు వచ్చేసేపటికి ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు. ఆ ఫ్లాట్ కూడా ఈస్టే ఉంటుంది. సో లైక్ ఇండివిజువల్ ఫ్లాట్ లాగా ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరు ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.